హాయ్ హలో వెల్కమ్ టు ద వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. తాజాగా ఓ గొరిల్లాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. జూకు వచ్చిన ఓ యువతి జుట్టు పట్టుకొని ముద్దు చేసిన మగ గొరిల్లాకు ఓ ఆడగొరిల్లా దేహశుద్ధి చేసిన సంఘటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పక్కన నేనుండగా వేరే అమ్మాయిని టచ్ చేస్తావా అంటూ ఆడగొరిల్లా తరపున సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, వివరాల్లోకి వెళ్తే ఓ జంతు ప్రదర్శనశాలలో గొరిల్లాలు ఎన్క్లోజర్ వద్ద ఓ యువతి నిల్చొని వాటిని చూస్తోంది. ఇంతలో ఒక మగ గొరిల్లా అకస్మాత్తుగా ఆ యువతి జుట్టును పట్టుకొని ముద్దు చేసింది. ఈ పరిణామంలో యువతి నార్మల్గానే కనిపించింది, కానీ ఇది గమనించిన ఓ ఆడగొరిల్లా వెంటనే అక్కడికి దూసుకొచ్చింది. ఇక పై నుంచి దొర్లుకుంటూ వచ్చి మగ గొరిల్లాపై దాడి చేసింది. దానిని వెనక్కి లాగి పడేసింది. అంతటితో ఆగకుండా మగ గొరిల్లాను పొట్టుగా కొట్టింది. ఈ అనూహ్య ఘటనను అక్కడున్న పర్యాటకులు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఆడగొరిల్లా ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆడగొరిల్లాకు భారీగా ఉండే లక్షణాలున్నాయి అని ఒకరు, తప్పు చేస్తే భర్తకు గుర్తు చెప్పిన భార్య అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. మరికొందరు మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఆడవాళ్లపై వేధింపులకు వ్యతిరేకత ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అని కామెంట్ చేశారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు కదా. జీవితాన్నేమో కానీ అక్కడ ప్రజల కష్టాలు మాత్రం మార్చేసింది. జుగాడ్ సహాయంతో తమ పనిని ఎలా నిర్వహించాలో బాగా తెలిసిన ప్రజలు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఈ వ్యక్తులు సాధారణ వస్తువులను ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి జుగాడ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి జుగాడ్ ఐడియాకు నెటిజన్కి షాక్ అవుతున్నారు. సంతోషంగా జీవించాలంటే ధనవంతులై ఉండాల్సిన పని లేదని, చిన్న ఐడియాతో కూడా ఆనందంగా జీవించవచ్చని ఇది చాటి చెబుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ జిల్లాకు చెందింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మండే వేడి ప్రజల పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక అటువంటి పరిస్థితుల్లో నీలిరంగు టాక్సీ డ్రైవర్ వేడి నుండి తప్పించుకోవడానికి ఓ జుగాడ్ ఆలోచనతో చేశాడు. వెంటనే ఓ పరికరాన్ని అమర్చాడు. ఇది చూసిన తర్వాత నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అతను తన వాహనాల్లో చేతితో తయారు చేసిన ఎయిర్ కూలర్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో చాలామంది కూలింగ్ సిస్టమ్లను ఇన్స్టాల్ చేసుకోగా మరికొంతమంది ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను ఇన్స్టాల్ చేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటి ఆఫ్ఘనిస్తాన్. వాతావరణ మార్పుల ప్రభావం ఈ దేశంపై ఎక్కువగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఇక్కడ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో కారు చౌకగా లభించి ఏ వస్తువులతో కారు డ్రైవర్లు ఇలా జుగాడ్ ఏసీలు సృష్టించారు. తమకే కాకుండా ప్రయాణికులకు సైతం చల్లదనాన్ని అందిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతాయని పెద్దలు చెప్తుంటారు. డైలీ 2 పూట్ల స్నానం చేస్తే చాలా సమయం రిఫ్రెషింగ్గా ఉంటుంది. వివిధ శుభదినాల్లో పాప విముక్తి కోసం ప్రజలు పుణ్యనదులకు వెళ్ళి స్నానం కూడా చేస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా డిఫరెంట్. అతను బకెట్ల కొద్దీ పాలతో స్నానం చేశాడు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే. సదరు వ్యక్తి ముకల్మువా నివాసి అయిన మాణిక్ అలీగా తెలుస్తోంది. మాణిక్ మనస్సు ప్రస్తుతం స్వేచ్ఛగా, సంతోషంగా ఉందట. అందుకు కారణం అతను ఓ ఇబ్బందికర బంధన నుంచి విముక్తి పొందడమేనట. ఇంతకీ దేని నుంచి ఆ విముక్తి అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాం. మాణిక్కు తన భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు మంజూరయ్యాయట. దీంతో అతను పట్టలేని సంతోషంతో తన మనస్సు ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉందని చెప్తున్నాడు. అందుకే పాలతో స్నానం చేశాడు. తనకు పాప విముక్తి దొరికిందని గొప్పలు పోతున్నాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని మాణిక్ ఆరోపిస్తున్నాడు. తన భార్య తన ప్రియుడితో 2 సార్లు పారిపోయిందట. ఆమెకు లేచిపోవటం, తిరిగి రావటం నిత్యకృత్యంగా మారినట్లు చెబుతున్నాడు. తన ఏకైక కుమార్తె ముఖం చూసి ఆమెను పదే క్షమిస్తున్నా పద్ధతి మార్చుకోవడం లేదని వాపోతున్నాడు. ఆమె కారణంగా తాను మానసిక క్షోభకు గురైనట్లు తెలిపాడు. ఆమె ప్రవర్తన భరించలేక చట్టబద్ధంగా విడాకులిచ్చాడు.
తన భార్యతో విడిపోయిన తర్వాత మాణిక్ ఇప్పుడు స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నాడు. తనకు బాధల నుంచి విముక్తి లభించిందని 4 బకెట్లలో దాదాపు 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. వివాహం ఓ పవిత్రమైన సంబంధం, కానీ ఆ సంబంధంలో నమ్మకం అనే పునాది బలహీనమైనప్పుడు దానిని కొనసాగించడం కష్టమవుతుంది. మాణిక్ విషయంలో కూడా అదే జరిగినట్లు అనిపిస్తుంది. అయితే విడాకుల తర్వాత మాణిక్ పాలతో స్నానం చేసిన సంఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. కొత్తగా పెళ్లైన జంట డ్యూయట్ పాడుకుంటూ అలా షికార్లుకెళ్ళింది. ప్రకృతి ఒడిలో చూసి పరవశిస్తూ సెల్ఫీలతో సేదతీరింది. అనుకోని సంఘటనతో షాక్కు గురైంది. అప్పటి వరకు చిలక గోరింకల్లా కలిసి ఉన్న జంట ఒక్కసారిగా పాము ముంగిస లెక్క పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. కృష్ణానది బ్రిడ్జి మీద ఆ జంట పోట్లాడుకోవడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కృష్ణానది బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా సెల్ఫీ తీసుకుందామని ఆగారట. అంతలోనే భర్త నదిలో పడిపోయారు. వాహనదారుల సాయంతో బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరిన అతను చెప్పింది విని స్థానికులు షాక్ అయ్యారు. ఒడ్డుకు వచ్చిన భర్త నా భార్య నదిలోకి తోసేసిందని చెప్పాడు. దీంతో అదేం లేదు, ఆయనే పడ్డాడు అని భార్య వాదనకు దిగింది. ఊహకందని ట్విస్ట్లతో కూడిన ఈ ఘటన రాయచూర్ తాలూకా గుర్జాపూర్ వంతెన వద్ద జరిగింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్పకు స్థానికురాలైన సుమంగళితో 3 నెలల క్రితం పెళ్లైంది. పెళ్లైనప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం తాతప్ప తన భార్యతో కలిసి వడిగేరి గ్రామం నుంచి వెళ్తూ గుర్జాపూర్ బ్రిడ్జ్ మీద ఆగారు. సెల్ఫీ దిగుదామని సుమంగళి అడిగింది. దీంతో బ్రిడ్జి అంచున నిలబడి ఇద్దరు కవర్ అయ్యేలా ఫోటో తీసుకునే క్రమంలో భర్త నదిలోకి పడిపోయారు. ఈత రావడంతో ప్రవాహాన్ని దాటుకొని ఓ బండపైకి చేరుకున్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు అతడిని గమనించి తాళ్ల సాయంతో బయటికి తీసుకొచ్చారు. నదిలో నుంచి బ్రిడ్జి పైకి చేరుకున్న తాతప్ప నువ్వే నన్ను తోసేశావని భార్యపై కోపడ్డాడు. నేను తోయలేదు, బ్యాలెన్స్ తప్పి నువ్వే పడిపోయావని ఆమె చెప్పుకొచ్చింది. కాసేపు ఇద్దరు ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వాళ్ళనింటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ఫీ కోసం ఆమె పట్టుబట్టడంతో నేను అంగీకరించాను. ఫోటో తీసుకుంటుండగా నన్ను హఠాత్తుగా నదిలోకి తోసేసి చంపడానికి ప్రయత్నించింది. ప్రవాహానికి కొట్టుకుపోయిన నేను నది మధ్యలో ఉన్న ఒక బండరాయిని పట్టుకున్నాను. స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాను అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కళ్ల ముందు పులి కనిపిస్తే ఎంతటి ధైర్యవంతుడైనా గజ్జన వణకాల్సిందే. అక్కడ పులి కనిపిస్తే ఇక్కడి నుంచే జారుకుంటారు. అలాంటి ఓ వ్యక్తి పిల్లులను కుక్కలను సాకుతున్నట్లు పులులను సాకుతున్నాడంట. వాటిలో కలిసి కారులో షికారు చేస్తున్నాడు. ఆ పులులు కూడా వాటి కోసమే కేటాయించినట్లుగా దేని సీట్లో అది బుద్ధిగా కూర్చుంటున్నాయి. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఆ వీడియోని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ఏదో ఒక పర్వతం మంచు ప్రాంతం లాంటిది. ఒక కారు పార్కు చేసి ఉంది. పులులు ఒకదాని తర్వాత ఒకటి అక్కడికి వస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా అంత ధైర్యం ఉండటం ప్రశంసనీయం. వీడియోలో ఒక వ్యక్తి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండటం చూడవచ్చు. ఇంతలో ఒక పులి అతని దగ్గరకు వచ్చి కిటికీ గుండా లోపలికి దూకుతుంది. అది లోపలికి రాగానే వెంటనే తన సీట్ను లాక్కుంటుంది. కొంత సమయం తర్వాత డ్రైవర్ కారు వెనుక తలుపు తెరుస్తాడు. మరో 2 పులులు అవతలి వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి నేరుగా కారులో కూర్చుంటాయి. 3 పులులు కారులో కూర్చున్నప్పుడు డ్రైవర్ ఆ కారును తీసుకొని 3 పులులతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ పులులను చూస్తే ఇవి ఆ వ్యక్తి పెంపుడు పులులు అని అర్థమవుతుంది. ఎందుకంటే అడవిలో ఉండే పులులు ఇలా చేయటం కష్టం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన తర్వాత వేలాది మంది ఆశ్చర్యపోయారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఒక యూజర్ ఈ పులులు అతని పెంపుడు జంతువులు అయి ఉండాలి, లేకపోతే అందరూ ఇలా చేయటం సాధ్యం కాదు అని రాశారు. ఆ వ్యక్తికి ఎంత ధైర్యం ఉందని మరొకరు రాశారు. ఇదండి ఇవాల్టి వింతలు విచిత్రాలు కార్యక్రమం. రేపటి వింతలు విచిత్రాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.